ప్రాణప్రతిష్టాపన నమస్కారం చేయండి. గణపతి వినాయక 3 సార్లు గణపతి స్వామి వారికి పూజ వక్రతుండాయ ధీమహి 3 సార్లు నీళ్ళు భద్రం జన్మేశ్వరయామదేవా ప్రత్యక్షం తత్వమసి కేవలం కర్తాసి కేవలం సాక్షాదాత్మాసి సత్యం వచ్మి మమత భక్తారమవేక్షితారమవత సర్వతో మాం పాహి సమంతామయస్తం జన్మయస్తమానందమయస్తం బ్రహ్మా శత్రుమయ విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వన్మయో జాయతే సర్వం జగదిదో తస్థితి సర్వం జగదిదం లయష్యతి ఓమిరాపనలోధారే స్థితాసి నిత్యో శక్తిత్రయాత్మకః యోగిన సూర్యస్తం చంద్రమాస్తమగ్రస్తం బ్రహ్మ భూర్భువస్సు సంధానో గణేశ విద్యా కనక ఋషి గాయత్రే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి పురుషాత్తరా యోగి యోగినాం వరః భగవతయే నమోస్తవం బోధనాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః తతధర్వణ శీర్షమధీదే బ్రహ్మా భోజాయ కల్ప్యం పాపన్నాశయతి యానో రాత్రికృతం పాపం నాశయతి సర్వదేవతా భవస్సవరాభవో సంతో గంధాః దక్షిణాః పూజాస్తు బృహస్పతిరుద్ధామదానే వక్ష్యామి మదవదిష్యామి మధవదేం దేవేభ్యో మాతమధ్యాసకం శుశ్రూషణ్యాం మనుష్యే యస్తం దేవా వంతు శోభాయై పితరో నమదంతు మనస్సమస్తు శాస్త్ర సమర్థరస్తు భగవాన్ సమర్థరస్తు గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు బహిర్దేశే అరిష్టం నిరసనమస్తు శివాతవస్సంతు శివవనస్పతయः సంతు ఉత్తర శుభకర్మణ్య విఘ్నమస్తు మహరాభివర్ధరస్తు నక్షత్రం నైతే సూర్యో భవంతో బ్రవంతో స్వస్తి భవంతో బ్రవంతో స్వస్తి ఇంద్రవద్ధశ్రవా కర్మణే స్మహవ్యేర్నమసోపసద్య దేవం మిత్రజయన్నోస్తు యామేవ తద్వేద్యయేషు లోకేషు ప్రతిష్టతి భవంతో బ్రవంతో యదా మృద్భః సమృద్ధిః శుభం శుభమస్తు బ్రాహ్మణేభ్యः శుభం భవతో సంపదః సంతు శోభనః శశాంకరవరం ధ్యాయేత్తరిణం మకరాసనో కుంభే పూర్ణమా
भस्वराजगे त्रयामि ब्रह्मणा वन्दमानस्तदाशिः नमाना वर्णे अवाध्यरसकं समानाय प्रमाशे महावर्णमूर्तये नमः आवाहयामि रत्नस्सापित सिंहासनं समर्पयामि पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि वरुणासनाय नमः महावर्णमूर्तये नमः वरुणाय नमः समर्पयामि ओम सत्य विद्यवे सत्यमतयं न विद्मा श्यामवर्ण प्रियासः स्वस्तिभिः सदा नः అలాగే మీరు మనసులో చెప్పుకోండి ఆ యొక్క దోషాలను కూడా పోవాలి. ఇక్కడ గాత్రం చెప్తూ ఉన్నాం మనం అనుకోండి మరుగున భవిష్య Bam
శిల్పాలు కనుక చూస్తే మనకి మధ్య పోతుంది. అదేంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి శిల్పంలో కూడా ఉత్తమోత్తముడు అంటే అమరశిల్పి చెప్తానా అమరశిల్పి చెప్తాన పేరు పెద్దగా అయితే పూర్వం అమరశిల్పి చెప్తారా అనేటువంటి ఆయన అంటే ఆయన కన్నడ దేశంలో పుట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శిల్పాచారులు అంటే శిల్పాలు పెట్టేటువంటి వారు
అనేక మంత్రాలు ఉండాలంటే వీటికి అర్థమవుతుంది. కాబట్టి ఆ కులాలు చూడండి ఉండాలి వెనకాల చెప్పండి ఎన్నదేవా పవిత్రే నాకు పట్టుకొచ్చండి ఇలా ఎక్కడ కూడా ఒకసారి ఇలా కుట్టేసండి అంతే ఎక్కడ ఒకసారి ముట్టించండి ఆలు పక్కన ఇటు ఇటు ఇలాగా ఆ మధ్య ఒకసారి ముట్టించండి రండి మీరు అడ్డానం పురతే సదా బ్రహ్మవిద గురుగారు వేసేయండి మార్కింగ్ చేసండి నాన్న మీరు అక్కడ ఇంకో వారు ఎరకసి పోయింది అయ్యా మరి మీరు పుట్టుకుని వేదం చేసేటువంటి స్థితిలో కృష్ణమండల మధ్య చట్టమల చెట్టుగా చెప్తాను శాస్త్రం మరి చెప్తాను అయ్యా డ్యూటీ గారు లేరండి ఉన్నారు అక్కడ చెప్పుకున్నారు లోపల వస్త్రాన్ని చెప్పేసి లోపల కనుబంధం చెప్పుతూ ఉన్నారు. ఇదేలా అంటే చిన్న ఆ విధంగా నల్లగుట్టు మధ్యలో ఆ యొక్క జ్యోతిర్మండలమైనటువంటి ధారపోసేనా రమణ్ గారు ధారపోసేసి ప్రాసంగాను అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక హోమ కార్యక్రమాలని చేస్తామనే ఉద్దేశంతో ఏ అగ్నిహోత్రాన్ని అగ్నిహోత్రాన్ని బృహత్గా ఏర్పాటు చేసి ఆ యొక్క అగ్నిహోత్రంలో ఇప్పుడు చేసే కార్యక్రమానికి సంబంధించినటువంటి హోమాన్ని వారు పూర్తి చేస్తారు. చూసారా మీరెవరు పాపంతో అన్నం ముట్టుకుంటున్నారు. అక్కడ హోమానికి వెళ్తారు ఉంటారు. మీరు ఆ కార్యక్రమం చేసిన తర్వాత అక్కడ అనేక జలముల చేత అక్కడ అభిషేక ప్రకటన చేస్తారు. లేదా కొత్త మట్టిని తీసుకొచ్చడం అని చెప్పాం. 5 రకాలు మట్టి అలాగే జ్యోతికరం వృద్ధులైంది చిన్న నమస్కారం చేసుకోండి. అలాగే వరాహస్య ఆది వరాహమూర్తి వృషశృంగాగ్రే శృంగము అంటే కర్రది శిఖరం అని అర్థం. అది ఒకటే కాదండి, వృక్షానికి ఒక లక్షణం ఉంటుంది. ఎక్కడైతే మట్టి ఉంటుందో వాటిని పొడుస్తూ ఉంటాయి. మట్టిని సంపాదించి అక్కడ స్నానం చేయించమన్నారు. అదిగో ఆ విధంగా అందరూ యజమానులకి చూసారా అయ్యా
వారందరూ బంగారు శలాకతో టచ్ చేశారా? లేదండి. చేయించండి. నేతను కూడా తర్పణం చేస్తున్నారు. భృగంరేణ భృగం దర్పయత్వా తర్వాత ఆ ద్రవ్యాలను మీరు ప్రోత్సహిస్తారు. మొన్న యంత్ర స్పర్శ హోమాలు చెప్పినప్పుడు చెప్పిచ్చారు, కొద్దిమంది మాత్రమే ఉన్నారు. తర్పణం చేసినటువంటిది బాగా ఇస్తారు. తర్వాత దాని చుట్టూ 2 దశలు పెట్టి 6 లక్షల మందిని ఆవాహన చేస్తూ ఉన్నారు. ఆ భావిస్తూ కలిసి మహేంద్రాసనాయ నమః, మహేంద్రమూర్తయే నమః, మహేంద్రాయ నమః, వాగ్దే కలిసి మధ్యాసనాయ నమః, మహేంద్రాసనాయ నమః, మహేంద్రమూర్తయే నమః, మహేంద్రాయ నమః, కలిసి మహేంద్రాసనాయ నమః, మహేంద్రమూర్తయే నమః, మహేంద్రకయే నమః, కలిసి మహేంద్రాసనాయ నమః, మహేంద్రమూర్తయే నమః, మహేంద్రనాయ కుబేరాయ నమః, ఈశాన్య కలిసి ఈశానాసనాయ నమః, ఈశానమూర్తయే నమః, కలశోష్వావాహనేభ్యో సర్వేభ్యో దేవేభ్యో నమః. స్పందవందేవో నైవేద్యం దేవతాభ్యో నమః. షోడశోపచార పూజాం కృత్వా ఆ పేరు అంటే మధు, దాని పేరు అంటే చెయ్యనేటువంటి పదార్థం. ఆ అమ్మవారి గంటలోనూ స్వామివారి గంటలోనూ కూడా పేరును తర్పణ చేయడం ద్వారా మధు దృష్టి వస్తుంది. కనక మహాలక్ష్మి దేవ్యే నమః మధుం తర్పయామి. శ్రీ కనక మహాలక్ష్మి దేవ్యే నమః, దేవ్యే నమః మధుం తర్పయామి అంటే చక్కగా వాళ్ళు తర్పణం చేస్తూ ఉన్నారు. మధుం తర్పయామి, మధుం తర్పయామి, మధుం తర్పయామి అంటేనే అందరూ కూడా తీర్థించేందుగా వాళ్ళు తర్పణం చేస్తూ ఉన్నారు. శ్రీ కనక మహాలక్ష్మి దేవ్యే నమః భూతం తర్పయామి. శ్రీ కనక మహాలక్ష్మి దేవ్యే నమః భూతం తర్పయామి అంటే చక్కగా తర్పయామి 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 అంటే చక్కగా యొక్క తర్పణాన్ని చేస్తూ ఉన్నారు. మూలేరు తర్పణం క్రియాకు తర్పణం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే వారు నేత్రాలకి ఆ యొక్క మైనాన్ని పెడతారు. మన అయ్యిందండి. ఇప్పుడు ఆ వస్త్రాన్ని వేసేసి ఒక్కొక్క ద్రవ్యాన్ని కూడా ఆ యొక్క మూర్తులకు చూపిస్తూ ఉన్నారు. మధురాలు ఏదైతే ఉన్నాయో దాన్ని చూపిస్తున్నారు. నమస్కారం చేసుకోండి. నేటి పాత్రలు కూడా చూపిస్తూ ఉన్నారు. నమస్కారం చేసుకున్నారా? ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ ఆగో తోడా దానం చేయాలని చెప్పి శాస్త్రం చెప్పింది. ఏ విధంగా గోకృష్ణేంద్ర
చూపిస్తున్నారు, దాన్ని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆ కలశంలో నీటిని శుద్ధైన మంత్రాన్ని చెప్తూ ఆ యొక్క స్నాపనం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రోద్భావి మానపర్యంతము అంటే పైన శిరస్సు దగ్గర నుంచి ఆ యొక్క పాదాలతో కూడా ఆ యొక్క విశాక్ష మంత్రాన్ని చెప్తూ ఓం నమో భగవతే రుద్రాయ ఓం మహా అని చెప్తూ అంతాక కుక్కబెట్టినట్టుగా నీళ్ళల్లో కల్పించారు. ఎదురుసారి అనేక మంత్రాలు చెప్తూ స్నానం చేస్తూ ఏంటి బాబు పైన జరిగిన వరకు కూడా వెళ్ళాలి. అయ్యిందండి. తర్వాత భస్మతోయం విభూతి నీటితో స్నానం చేయిస్తూ ఉన్నారు. వామదేవ మంత్రం చెప్పుతూ వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమః బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో బలోన్మనాయ నమః. గంధాభిషేకం చేస్తున్నారు. గంధం కలిపి నీళ్లతోటి వాసన వస్త్రం చెప్తూ శ్రీం పదహం ఫడ ఓం శ్రీం పదహం ఫడ ఓం శ్రీం పదహం ఫడ. తరువాత శుద్ధోదకాన్ని స్నానం చేయిస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయించండి. ఆ తరువాత విగ్రహాన్ని ఆ పడవలో పరుండబెట్టాలి. ఇప్పుడు అసలు కార్యక్రమం వ్యక్తులందరూ కూడా దాన్ని ఎప్పుడో ఎదురు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క క్షీర అభిలాష కార్యక్రమం క్షీరాభిషేక మావపాలు పోసుకోవాలి. మహందాసనాయ నమః ఓహం పూర్ణాయ నమః ఓహం ధర్మాయ నమః ఓహం వీరాజ్యాయ నమః ఓహం ధర్మాయ నమః ఓహం వీరాజ్యాయ నమః ఐశ్వర్యాయ నమః ఓహం విచ్చజనాయ నమః వత్సగణాయ ఓహం తామసాయ నమః రాజసాయ నమః ఓహం సాత్వికాయ నమః వివేకాయ నమః ఓహం త్రేతాయుగాయ నమః సోమమండలాయ నమః విశ్వమండలాయ నమః శక్తిమండలాయ నమః రాజాత్మహే మహామంత్రాయ ధీమహి చాలా అమ్మవారి యొక్క మంత్ర విగ్రహాన్ని ముట్టుకోండి. మంత్రాస్వామేత మంత్రాస్వామేత గంధాస్వామేతాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి మనం తెచ్చిన పాలన్నీ కూడా దగ్గర పెట్టుకుని ముందుగా పెద్దలందరూ కూడా చేసుకోవాలి. తర్వాత కమిటీ కార్యకర్తలు భక్తులు పిల్లలు చేసుకోవాలి. చేసుకోవడం బాబు చేసేయడం కాదు. అభిషేకం చేసేది ఏ విధంగా అయితే భారపడుతున్నా ఆ విధంగా భారపడాలి. లోకే దేవజస్తావతారాం తాం బద్దినేమేంద్రనమహం ప్రపద్య లక్ష్మీర్మేనస్య తాం స్వావృణే ఆదిత్యవర్ణే తమోదయ
जातो वनस्पतिस्तववृक्षान्तबिल्वः तस्य फलानि तपसारसन्धमाजान्तराजाश्च बाह्या लक्ष्मीः उपैतमां देवदगः कीर्तिश्च मयनासः स्वातन्त्रोतोत्तराष्ट्रे सङ्कीर्तिमूर्धं ददातमे चित्रवासावलान्यस्तामलक्ष्मीर्नाशयाम्यः अभूतमजमध्यं च सत्त्वाग्निर्गतमे गृहात् अन्धद्वारान्तराधरसां नित्यपष्टाङ्गरीशनीः ईश्वरेकं नृपभूतानां कामिवापह्वय श्रियं मनोलक्ष्यमे श्रेयस्नियताभ्यसः कर्तमेन प्रजा भूतामयि सन्धवतस्तमा श्रियं दासय मे कुले मातरं तत्तमालिनीम् आपस्तुचन्द्रजग्धानि चिक्लेतवसमे गृहे निजदेवी मातरम् భక్తులు అన్నయ్య ఎలా ఉండు దక్షిణ భాగంలో ప్రసాదం ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రసాదం స్వీకరించండి. వాళ్ళు పూజల భక్తులు శ్రీమాత్రే నమః. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిష్టా భాగంలో ఈ రోజున ఉదయం విశేషమైన కార్యక్రమాలు జరిగాయి. యథావిధిగానే శాల దగ్గర యజమాన దంపతులు కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యం అనేటువంటి కార్యక్రమాలు నిర్వర్తించుకుని అమ్మవారిని స్థాపన చేయబోయేటువంటి ఆ యొక్క గర్భాలయంలో చక్కగా జలన్యాసం చేశారు. తర్వాత మార్జనలు చేశారు. ఆ తర్వాత ఉదయకాల సంబంధమైనటువంటి హోమములన్నీ కూడా చాలా విశేషంగా జరిగాయి ఈ రోజున. ఎందువల్ల అంటే పంచభూతాత్మకమైనటువంటి అమ్మవారికి పంచకుండాత్మకంగా ఈ శాలను ఏర్పాటు చేశారు కాబట్టి 5 కుండాల్లోనూ కూడా విశేషమైన ద్రవ్యాలతోటి విశేష కళాహోమాలని కూడా జరిగాయి. ఆ తర్వాత ఈ ఆలయంలో కానీ లేదా తెచ్చినటువంటి విగ్రహాల్లో కానీ ఏమైనా వాస్తు దోషాలు కానీ శిల్ప దోషాలు కానీ ఉంటే పోగొట్టడం కోసం వాస్తు శాంతి 4 విధాలుగా నిర్వర్తించారు. అవే వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి, పర్యజ్ఞకరణం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వర్తించి కూష్మాండ దానం కూడా చేసి వాళ్ళు కూడా వాళ్ళ గృహాల్లో ఉండేటువంటి సకల దోషాలు కూడా పోయే విధంగా ఆ ప్రయత్నం జరిగినది. కృతకృత్యులయ్యారు. ఆ తర్వాత లక్షణోద్ధారణము, అమ్మవారి యొక్క విగ్రహాలకి 2 నేత్రాలు ఉంటాయి. ఆ 2 నేత్రాల్లోంచి కూడా మధు ఘృతయుక్తమైనటువంటి దృష్టి కలగాలి కాబట్టి చక్కగా బంగారు సలాకతోటి ఆ నేత్రాలను చెక్కించి అమ్మవారి యొక్క నేత్రాల్లో మధుదర్పణము అలాగే ఘృతదర్పణం కూడా చేశారు. ఆ తర్వాత సత్వన్యాసం జరిగింది. చక్కగా పాలలో పెట్టి అమ్మవారికి దగ్గరగా 500 లీటర్ల పాలతోటి చక్కగా అమ్మవారికి అభిషేకం చేశారు. కాబట్టి ఆ తీర్థాన్ని ప్రసాదాన్ని కూడా భక్తులందరూ కూడా పంచారు. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి. సాయంకాలం పూట పంచగవ్యాధివాసం అనేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు జరుగుతుంది. కాబట్టి భక్తుల యొక్క సహకారంతో ఈ కమిటీ యొక్క విశేషమైన ప్రయత్నంతో చక్కగా అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు దిగ్విజవుతున్నాయని తెలియజేస్తూ స్వస్తి. తాడేపల్లిగూడెంలో సచివన్ నగర్లో వేయించేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి నూతన ఆలయం పునఃప్రతిష్టకి విచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అమ్మవారికి క్షీరాభిషేకం చేశారు. ఆవు పాలతో క్షీరాభిషేకం చేశారు. తర్వాత రేపొద్దున 2వ తారీఖుని ప్రతిష్ట ఉన్నది. విగ్రహ ప్రతిష్ట, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట. భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం.